ఇంట్లో ఒంటరిగా ఉండేటువంటి మహిళలకు తీవ్ర హెచ్చరిక లాంటి వార్త ఇది. ఆన్లైన్ డెలివరీలంటూ ఏదైనా పెట్టినప్పుడు లేదా కొరియర్ అంటూ ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తలుపులు తీసి ఆ కొరియర్ను తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సిన వార్త ఇది. ఎందుకంటే తాజాగా కొరియర్ అంటూ ఒక మహిళ ఇంట్లోకి డోర్ తీసినటువంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్లి ఆమె పైన అత్యాచారం చేసినటువంటి దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర పూణేలో కోంద్వా అనేటువంటి ప్రాంతంలో హై సెక్యూరిటీ ఉన్నటువంటి రెసిడెన్షియల్ హౌసింగ్లోనే ఈ ఘటన జరిగింది. కొరియర్ అంటూ ఒక వ్యక్తి ఐటీ ఎంప్లాయ్ అమ్మాయి, 22 సంవత్సరాల అమ్మాయి తన సోదరుడితో కలిసి ఆ ఫ్లాట్లో ఉంటుందట చాలా కాలంగా. కొరియర్ బ్యాంక్ కొరియర్ అని చెప్తూ తలుపు తట్టినటువంటి ఆ వ్యక్తి ఆ అమ్మాయి కొరియర్ పైన సైన్ చేసి తీసుకోవాలంటూ పెన్ అడగ్గా పెన్ను తీసుకోవడానికి అటు తిరిగి లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ యువతి పైన వెంటనే లోపలికి వెళ్లి తన ముందే తెచ్చుకున్నటువంటి ఒక కెమికల్ స్ప్రేని ఆ ముఖం మీద చల్లి ఆ అమ్మాయి పైన బుధవారం రాత్రి 7:30 ప్రాంతంలో ఇది జరిగింది. మత్తుమందు చల్లి స్పృహ కోల్పోయినటువంటి తర్వాత ఆమె అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ పైగా ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి ఆ అమ్మాయికే మెసేజ్ పెట్టి ఎవరికైనా చెప్తే ఈ సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి మళ్ళీ కలుద్దామంటూ ఆ మెసేజ్ పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు ఓ దండగుడు. ఆ తర్వాత 8:30కి మెలకువలకు వచ్చినటువంటి ఆ మహిళ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు, బంధువులకు తెలపడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా వార్త సంచలనంగా మారింది. ఇంట్లో ఒక్కరున్నటువంటి మహిళలు ఇలాంటి కొరియర్లు, ఆన్లైన్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఎవరైనా డెలివరీ బాయ్స్ వస్తే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి దుండగులు, అమ్మాయిల పైన కన్నేసేటువంటి రాక్షసులు ఉంటారు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ డెలివరీలు కానీ, కొరియర్స్ కానీ తీసుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కొంత జాగ్రత్తగా ఉండండి. సెక్యూరిటీకి ఫోన్ చేసి ఆ యొక్క కొరియర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా నైబర్స్ ఎవరైనా పక్కన ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి తీసుకోండి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఇంటి ముందట తలుపు తీసి ఆ వ్యక్తిని వచ్చేటువంటి ఆన్లైన్ డెలివరీ తీసుకునేటువంటి ప్రక్రియ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉండేటువంటి మహిళలకు తీవ్ర హెచ్చరిక లాంటి వార్త ఇది. ఆన్లైన్ డెలివరీలంటూ ఏదైనా పెట్టినప్పుడు లేదా కొరియర్ అంటూ ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తలుపులు తీసి ఆ కొరియర్ను తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సిన వార్త ఇది. ఎందుకంటే తాజాగా కొరియర్ అంటూ ఒక మహిళ ఇంట్లోకి డోర్ తీసినటువంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్లి ఆమె పైన అత్యాచారం చేసినటువంటి దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర పూణేలో కోంద్వా అనేటువంటి ప్రాంతంలో